దగ్గుబాటి కుటుంబంతో అక్కినేని కుటుంబం మళ్లీ వియ్యం. అక్కినేని అఖిల్కు వెంకటేష్ కూతురుతో పెళ్లి. అక్కినేని దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ వియ్యం అందుతున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సంబంధాలున్న విషయం తెలిసిందే. మద్రాసు నుంచి హైదరాబాద్కు సినీ పరిశ్రమ తరలి వచ్చిన నాటి నుంచి సినీ స్టూడియోలు, సినిమా నిర్మాణం వంటి అన్ని విషయాల్లోనూ అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు ఒకరి సలహాలు ఒకరు తీసుకునేవారు. వెంకటేష్, నాగార్జునల్ని చదువు కోసం ఫారిన్ పంపడంలో కూడా రామానాయుడు, నాగేశ్వరరావు కలిసే నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోనూ నాగార్జున, వెంకటేష్ కలిసే ఉండేవారని చెబుతారు. వీరిద్దరి స్నేహం వియ్యం అందే వరకు వెళ్ళింది. రామానాయుడు కుమార్తె లక్ష్మిని అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఆ సమయంలో మాత్రం పాత స్నేహితులు నాగార్జున, వెంకటేష్ల మధ్య కొద్దిపాటి విభేదాలు వచ్చాయని అంటారు. అయితే ఆ తర్వాత వారిద్దరూ ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇద్దరూ ఎవరి దారి వారిదే అన్నట్లు ఇప్పటి వరకు ఉన్నారు. నాగార్జున మొదటి భార్యకు పుట్టిన నాగచైతన్య ఈ రెండు కుటుంబాలతోనూ సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ వారధిగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య క్రొత్త సంబంధాలు మొదలవనున్నాయి. నాగార్జున, అమల కొడుకు అక్కినేని అఖిల్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్ను ప్రేమించడం, రెండు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించి ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించడం తెలిసిందే. ఆ తర్వాత అఖిల్, శ్రేయా భూపాల్ పెళ్లికి ముందే గొడవలు పడి విడిపోయారు. ఈ సంఘటన నాగార్జునను చాలా బాధించింది. కొంతకాలం పాటు బయటకు రావడం కూడా మానేశారు. ఆ తర్వాత అఖిల్ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి అతడి సినీ కెరీర్ను గాడిలో పెట్టే ప్రయత్నంలో పడ్డారు. మొదటి నుంచి నటుడిగా స్థిరపడిన తరువాత పెళ్లి గురించి ఆలోచించవచ్చని నిర్ణయించాడట. అయితే ఒకసారి ప్రేమలో పడిన అఖిల్ మళ్లీ ప్రేమ, పెళ్లి అంటాడన్న అనుమానం నాగార్జునకు మనస్థిమితం లేకుండా చేస్తుండటంతో ముందుగా తానే మంచి సంబంధం చూడాలని అనుకుని తన మాజీ బావమరిది, ఒకప్పటి సన్నిహిత మిత్రుడు విక్టరీ వెంకటేష్ కూతురు అయితే అన్ని విధాలా బాగుంటుందని భావించాడట. గతంలో విడిపోయిన రెండు కుటుంబాలు తిరిగి బలపడుతుందని భావించిన తన మనసులోకి ఆ ఆలోచన వచ్చిందే తడవుగా వెంకటేష్ వద్ద ఈ విషయం ప్రస్తావించగా దానికి వెంకటేష్ కూడా ఓకే చెప్పేశాడట. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే అధికారికంగా ప్రకటించవద్దని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయట. తొలి సినిమాతోనూ, తొలి ప్రేమతోనూ చేదు అనుభవాలను మిగుల్చుకున్న అఖిల్ కెరీర్ గాడిలో పడేంత వరకు పెళ్లిని వాయిదా వేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు సమాచారం. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.